అర్థం కాకుండానే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దంటే వీడు దొంగ ఓట్లు వేసినా తీస్తారో లేదో తెలియదు. దొంగ ఓట్లు లక్షల కొద్ది ఉన్నాయని అంటున్నారు అందరూ కూడా, ప్రజలు అందరూ అంటున్నారు. మరి అది తీస్తారో లేదో తెలియదు. వీడు ఇంతవరకు 5 సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రం అనేది వీడిదే ఉంది. షర్మిల కూడా చెప్తాంది, ఓ పోలవరం ప్రాజెక్టు లేదు, 5 సంవత్సరాల రాజధాని లేదు. ఇప్పుడు అందరూ స్ట్రైకే కదా, అదేంటిది రాజధాని కోసం 600 రోజులు స్ట్రైక్ చేశారు. తర్వాత అంగన్వాడీలు స్ట్రైక్ చేస్తున్నారు, ఆశా వర్కర్స్ స్ట్రైక్ చేస్తున్నారు, ఈ ఎంప్లాయీస్ చేస్తున్నారు. పంచాయతీ ఆఫీసర్లు అందరూ కూడా మా ఫండ్స్ మాకు ఇవ్వండి, మేము ఊరు డెవలప్ చేసుకుంటాం, లేకపోతే భిక్ష పెట్టుకుంటున్నారు, ఇలాగ సందాలు వేసి మేము రోడ్లు బాగు చేసుకుంటాము అని చేసుకుంటున్నారు. ఈ పంచాయతీ ఆఫీసులు సొమ్ము ఈ గవర్నమెంట్ తీసుకోవడం అనేది ఫస్ట్ టైం జరగడం, ఇంతకుముందు ఇప్పుడు జరగలేదు. అదొకటి. ఈ పంచాయతీ ఆఫీస్ బిల్డింగులు, ఈ గవర్నమెంట్ బిల్డింగ్లు అన్నీ కూడా తాకట్టే. ఈ తాకట్టు పెట్టేసేసి డబ్బులు తెచ్చుకోవడం. బ్రాందీ షాపు కూడా, బ్రాందీ 25 సంవత్సరాలకి అడ్వాన్స్డ్గా మాకు నెలకి ఎంత సేల్ అవుతుంది కనుక దీని మీద అప్పు తెచ్చేశారు. ఎలా తీరుస్తారు? ఎవరు తీరుతాడు? వీడు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటాడా? ఎవడో ఉండడు. 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి మారిపోతున్నారు. కేసీఆర్ పోతాడని ఎవరు అనుకున్నారు? పోలేదు. పోతాడని ఎవరు అనుకోలేదు. గ్యారంటీ నెగ్గుతాడు అనుకున్నారు, పోయాడు. చెప్పలేము రాజకీయాలు ఎప్పుడు ఏ రోజు ఎలా ఉంటాయో. ఇప్పుడు జగన్ పోయాక ఈ అప్పులన్నీ ఎవరు తీరుస్తారు? బ్రాంచీ షాపుల మీద అప్పులు, పంచాయతీ బిల్డింగుల మీద అప్పులు, పంచాయతీ ఆఫీస్కి ఇవ్వాల్సిన ఫండ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ తినేసింది. మరి అది ఇవ్వాలి కదా పంచాయతీ ఆఫీసర్లకి. వాళ్ళు ఏం చేస్తారు? పంచాయతీ ప్రెసిడెంట్లు ఊరికి ఏమి చేయట్లేదని వాళ్ళు రిజైన్ ఇచ్చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాగ ఇంకా ఆడు ఇది నెగ్గాలి అనుకునే దొంగ ఓట్లు ప్రారంభం. ఏదండి విద్యా వైద్య రంగం కూడా ఏం బాగోలేదండి. వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. ఇదిగో ఇప్పుడు 2-3 నెలల ఎలక్షన్ ఉన్నాయనగా ఇప్పుడు అందరికీ ఉద్యోగాలు ఏర్పాటు చేస్తున్నాడు. అది 2-3 నెలలకు ముందు షోలు చేస్తున్నాడు. కోకడాబాయ్ కానీ ఏదో సామెతం చూసారని చెప్పకూడదు కానీ అలాగా ప్రారంభంలో ఇలా ఆఖరి దశలో కొంచెం అరిచేతిలో స్వర్గం చూపిస్తున్నాడు. ఎప్పుడు ఎలక్షన్ ముందు ఇదేంటిది పాదయాత్రలో ఎన్ని వాగ్దానాలు చేశాడు, ఇప్పుడు అలా వాగ్దానాలు చేస్తాడు. ఆఖరి దశలో ప్రారంభానికి ముందు అలా చేశాడు, ఆఖరి దశలో ఉన్నప్పుడు ఎలాగ పోతామని తెలిసి వాగ్దానాలు చేసేస్తాడు. వాగ్దానాలు చేసి నెల కదా ఏదో అప్పు చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తాడు. తర్వాత వచ్చినప్పుడు సంకనానికి పోతాడు. ఆ ఇంప్లిమెంట్ చేయకపోతే ఎక్కడి నుంచి వస్తాడు డబ్బులు? వెళ్ళిపోయే ముందు విపరీతమైన వాగ్దానాలు చేసి విపరీతమైన ఫండ్స్ డబ్బులు ఇచ్చేయచ్చు. అయినా కూడా టీచర్లు ఎప్పుడు కూడా ఎలక్షన్ ఆఫీసర్గా టీచర్లే ఉండేవారు. ఇంతవరకు కూడా నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పటి నుంచి 1946-47 స్వతంత్రం వచ్చిన కాడి నుంచి టీచర్లే ట్రాన్స్ఫర్ అయిపోయి ఎలక్షన్ ఆఫీసర్లుగా ఉండేవారు. వాళ్ళు ఇప్పుడు ఉండలేదు. వీడు ఏమన్నాడు, వాలంటీర్లు పెట్టుకుంటున్నాడు. ఆ వాలంటీర్లకి ఎక్కువ ఆశ చూపించేస్తున్నాడు. సీక్రెట్గా గిఫ్ట్లు, డబ్బులు ఆశ చూపించేసి వాలంటీర్లు మీరు వాళ్ళని ఎలాగైనా సరే మొత్తం మీద మీరు వైసీపీ తరఫున పనిచేయండి అని వాలంటీర్ని ఊరికి వదిలేస్తున్నారు. నేనైతే కూటమి గెలుస్తుంది అనుకుంటున్నాను, టీడీపీ అండ్ జనసేన. ఎందుకంటే ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కొన్ని మంచి పాయింట్స్ తీసుకొచ్చారు. ఏవైతే పథకాలు ఉన్నాయో 6 పథకాలు అవి డెఫినెట్ గా జనాలకు వెళ్ళినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ గా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో స్టూడెంట్స్ కి ఏదైతే రావాల్సిన నిధులు ఉన్నాయో ఎడ్యుకేషన్ లో రాలేదన్న, చాలా వరకు సఫర్ అయ్యాం అన్న. ఈవెన్ మేమైనా సరే చాలా సఫర్ అయ్యాం. ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఒక నెంబర్ ప్రొవైడ్ చేశారు 1902. ఆ నెంబర్కి కాల్ చేసిన తర్వాత మీరు ఏదైనా కంప్లైంట్ చేస్తే ఆటోమేటిక్గా రిజిస్టర్ అవుతుంది, అది ట్రాక్ చేసుకుంటే కనుక మీకు అప్డేట్ వస్తుంది అన్నారు. 2022-23 ఈ పీరియడ్లో మాకు పడాల్సినటువంటి అమౌంట్ పడలేదన్న, కాలేజ్ ఫీజు అయితే పడలేదు. సో మేము కాలేజ్లో సర్టిఫికేట్స్ తీసుకోవాలి అంటే కనుక ఆటోమేటిక్గా మేమే ఇచ్చాం. అంటే ఒక క్వశ్చన్ ఉంటుంది, ఒక 18,000 ఒక 20,000 ఒక స్టూడెంట్ కట్టుకోలేడా ఆర్ ఒక పేరెంట్ ఎఫోర్డ్ చేయడానికి క్వశ్చన్ అయితే ఉంటుంది. అఫ్ కోర్స్ అది ఎఫోర్డ్ చేసుకోగలం, కానీ ఇంట్లో 2 అబ్బాయిలు ఉన్నప్పుడు లేదంటే 2 అమ్మాయిలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బటన్ పడుతుంది కదన్న, ఒకేసారి మన అమౌంట్ అయితే పే చేయలేం. కానీ కాలేజీలకు అదే టైంలో మనం ఫీజు కడతా కానీ సర్టిఫికేట్స్ బయట రాని పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క విషయం ఒకటి ఆయన క్లారిటీగా చూసుకుని ఉంటే మేబీ స్టూడెంట్స్ మనసులో ఇంకా మంచి ఇంపాక్ట్ ఉండేది.
మన యూనివర్సిటీ కాల్ చేసిన ఇప్పటికీ మాకు నో అప్డేట్ ఉంది. అది మాకు సంబంధం లేదు, పైన నిధులు రావట్లేదు, మేమేం చేయలేమంటున్నారు. ఇప్పటికీ చాలా మంది సర్టిఫికేట్స్ కాలేజీలో ఉన్నాయి. సో సేమ్ ప్రాబ్లం అలాగే ఉంది. అది కనుక కొద్దిగా సాల్వ్ అయితే కనుక మేబీ ఒక మంచి అవకాశం ఉండి ఉండొచ్చు. సో ఈ పాయింట్స్ అన్ని కూడా ఈ కూటమిలో యూజ్ అవుతాయి. ఈ కూటమిగా ఏర్పడిన వాళ్ళకి మంచి పాయింట్స్ ఇవన్నీ దొరికినట్టే కదా సార్. 170 సిద్ధం అంటే అట్లా ఎలా నమ్ముతుంది? అది నిజంగా సిద్ధం అన్నప్పుడు లైక్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ని ఆయన మార్చారు. అంటే చాలా నియోజకవర్గాలు ఎవరైతే మంచిగా పనిచేయట్లేదో లేదంటే డ్రాబ్యాక్స్ ఉన్నాయో వాళ్ళందరినీ ఆయన రిమూవ్ చేశారు. అది మంచిదే. ఫ్యూచర్ లో మళ్ళీ వాళ్ళే గట్టిగా వర్క్ చేస్తే నమ్మకం ఉంది. ఇప్పుడు ఉన్న కూటమినే జనాలు 50-50 అనుకుంటున్నారు. లేదంటే ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న సిట్టింగ్ లో ఎమ్మెల్సీ కూడా వర్కింగ్ బాగాలేదంటున్నారు. ఇన్ కేస్ ఫ్యూచర్ లో వాళ్ళు వచ్చినా సరే కరెక్ట్గా వర్క్ చేస్తారని మనం చెప్పలేము కదా. సో ఏదైనా సరే ఒకసారి ఆలోచించుకోవాలండి. కూటమిలో ఉన్నప్పుడు వీళ్ళు బలంగా ముందుకెళ్ళాలన్న పాయింట్స్ వెళ్తారు కదా. సో ఆటోమేటిక్ గా నాకు తెలిసి ఈసారి కూటమి విన్ అవుతుంది. సో ఈ డ్రాబ్యాక్స్ ఏంటంటే స్టూడెంట్ కి అయితే కొన్ని ఫేవర్గా ఉన్నాయి. నాడు నేడు స్కూల్స్ డెవలప్మెంట్ బాగుంది, కానీ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి సార్? ఈవెన్ వేర్ కమింగ్ టు హైదరాబాద్, మేము కూడా హైదరాబాద్ వర్క్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఇంకో మాట కూడా ఉంది. ఏపీ వాళ్ళందరూ వచ్చి తెలంగాణ మీద పడుతున్నారు, మీరు వచ్చి ఇక్కడ తింటున్నారు అన్న మాటలు వస్తున్నాయి. కానీ ఒక్కసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మన ఏపీలో మనం ఎలా డెవలప్ చేసుకోవాలని ఆలోచించారు. 4 years ఈ స్పాన్ లో అట్లీస్ట్ ఒక కంపెనీని తీసుకొచ్చి మంచిగా రన్ చేయగలిగితే స్టూడెంట్స్కి ఒక నమ్మకం ఉంటుంది కదా. అదేం జరగలేదు కదా. పై వచ్చి ఏమంటున్నారంటే ఇన్ని కంపెనీస్ వచ్చినాయి, మీకు తెలియట్లేదు, మీరు అప్లై చేసుకోవట్లేదు అంటున్నారు. అరే అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సరిగ్గా లేని వన్ ఆఫ్ ద ఏరియాలో ఏపీ కూడా ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు లిటరసీ రేట్ అంతా పెరిగింది అంటున్నారు. ఓకే, మరి జాబ్స్ ఎక్కడ ఉన్నాయి? అంటే స్టూడెంట్స్ లో స్కిల్స్ లేవనుకోవాలా, గవర్నమెంట్ దమ్ము లేదనుకోవాలా జాబ్ రావట్లేదంటే? సో ఎవరో ఒకరు నిజం ఒప్పుకోవాలి. స్టూడెంట్ లో స్కిల్ లేదంటే గవర్నమెంటే స్కిల్ డెవలప్మెంట్ అని స్టార్ట్ చేసి స్కిల్స్ ఇవ్వచ్చు. గవర్నమెంట్ లో దమ్ము లేదంటే మేము ఎన్నిసార్లు ఓటేసినా సరే మా పరిస్థితి ఇట్లాగే ఉంటుంది కదా. సో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జరగాలి, మంచి స్కిల్స్